ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవకుండా మరోసారి నిరాశపరిచిన అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అభిమానులు తలెత్తుకునేలా సంచలన ప్రదర్శన చేసింది. ఫస్ట్ హాఫ్ సీజన్లో 8 మ్యాచ్లకు ఒకే ఒక విజయం సాధించిన ఆర్సీబీ సెకండ్ హాఫ్లో మాత్రం దుమ్ము రేపింది. అనూహ్యంగా పుంజుకొని వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంది. చివరి పోరులో భీకరమైన చెన్నై సూపర్ కింగ్స్ను భారీ తేడాతో ఓడించి మెరుగైన రన్ రేటుతో ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. ఈ విజయానంతరం ఆర్సీబీ అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ జోరు కొనసాగించలేకపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ వైఫల్యం ఆర్సీబీ కొంప ముంచింది. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించి 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోయినా తమ ఆట తీరుతో అభిమానులను సంతోషపరిచింది. వచ్చే ఏడాది మెగా ఆక్షన్ జరగనున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టులో ఎవరుంటారు అనేది జట్టు అభిమానులకు ప్రశ్నగా మారింది. తాజా సీజన్లో ఆర్సీబీ పరాజయాలకు ప్రధాన కారణమైన గ్లెన్ మ్యాక్స్వెల్ పై వేటు పడనుంది. అతనితో పాటు కెప్టెన్ ఫ్యాబ్ డు ప్లెసిస్కు ఆర్సీబీ గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని రూపొందించలేదు. గత మెగా వేలం రూల్స్ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా 4 మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 3 భారత క్రికెటర్లు, 1 విదేశీ క్రికెటర్ లేదా 2 భారత క్రికెటర్లు, 2 విదేశీ క్రికెటర్లు ఉండవచ్చు. కొత్త టీమ్స్ ఎంట్రీతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్టీఎంకు అవకాశం లేదు. ఈ ఆర్టీఎం ప్రకారం వేలంలోకి ఏదైనా టీం తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎం కింద సదరు ఆటగాడికి ఆ డబ్బు చెల్లించి తీసుకోవచ్చు. రిటైన్ ఆర్టీఎం ప్రకారం గరిష్టంగా 5 ఆటగాళ్లనే తీసుకోవాలి. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఆర్టీఎంకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. రిటైన్ పాలసీ ప్రకారం ఆర్సీబీలో మిగిలేది ఆ 4. విరాట్ కోహ్లీ, రజాత్ పటిదార్, విల్ జాక్స్, మహమ్మద్ సిరాజ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్టీఎంకు అవకాశం ఉంటే కెప్టెన్ ఫ్యాబ్ డు ప్లెసిస్ని తీసుకోవచ్చు. అప్పటికల్లా గ్లెన్ మ్యాక్స్వెల్ సూపర్ ఫామ్లోకి వస్తే అతన్ని కూడా తీసుకోవచ్చు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి సూట్ అయ్యే ఆటగాళ్లను తీసుకుంటామని ఆర్సీబీ కోచ్ ఇప్పటికే స్పష్టం చేశాడు.